మన పోస్టాఫీస్ సెంటర్ మధుర బస్తీ సన్యాసి బస్తీ బర్లుపిట్టు మధ్యలో కొలువు తీరిన సిద్ధి విఘ్నేశ్వర స్వామి దేవుణ్ణి మహాభక్తి శ్రద్ధలతోటి 8వ రోజుకు కొలవడం జరిగింది. మహా అన్నదాన కార్యక్రమానికి హాజరైన భక్తి శ్రద్ధలతోటి పూజా కార్యక్రమానికి హాజరైన మన తెలంగాణ రాష్ట్ర రథసారథి సర్దార్ కూనంనేని సాంబశివరావు అన్నగారు, సాబీర్ పాషా అన్నగారు ఈరోజు వచ్చి ఎంతో వైభవంగా పూజా కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇది ఎలా చేస్తున్నావు పీకే అని నన్ను అడగడం జరిగింది. సార్, అది గణేష్ దయ వల్ల ఇప్పటికీ 3 సంవత్సరాల నుండి ప్రత్యేకంగా మహా అన్నదాన కార్యక్రమము గణేష్ ఉత్సవాల ఫస్ట్ నుండి లాస్ట్ వరకు పెడుతున్నాం సార్ అని చెప్పడం జరిగింది. మీరు చాలా దేవుని కాడికి పోతున్నారు, అందరినీ చాలా జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పడం జరిగింది. మాకు సాబీర్ పాషా గారు ఒక మాట, ఈ బొమ్మకు మీకు ఏదన్నా వ్యాను ప్రతిసారి నీకు ఇప్పిస్తానని మాట ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమంలో సాబీర్ పాషా గారు కానీ కూనంనేని సాంబశివరావు గారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కొబ్బరికాయలు కొట్టడం, పూజా కార్యక్రమం చేయడం, పూజారి గారు వచ్చి వారికి మంచిగా పూజలు చేయడం జరిగింది. తదనంతరం పూజారి గారు వారికి సన్మానంగా వాళ్ళ కండువలు కప్పడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారు, గౌరవనీయులు ఎమ్మెల్యే గారు కూడా కప్పడం జరిగింది. అలాగే జంబలయ్య గారికి, అలాగే పిడుగుసీని గారికి, భాస్కర్ గారికి, అలాగే అలుగోలు రాజు గారికి, మంచినీళ్ళ విజయ్ గారికి, వినేష్ గారికి, అలాగే ఇట్లా అందరినీ కూడా సన్మానించుకోవడం జరిగింది. బస్తీలో ఉండే వాళ్ళందరినీ కూడా, త్రిమూర్తులు గారిని, అలాగే ప్రతి ఒక్క మహిళను కమిటీలు, అలాగే ఎమ్మెల్యే గారికి పీకే కృష్ణ గారు పూల గజమాల వేసి సత్కరించుకోవడం జరిగింది. ఎంతో సంతోషంగా ఉంది సార్ మీరు రావడం అని ఎంతో పీకే కృష్ణ గారు సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారు కూడా పీకే కృష్ణ గారిని ఎప్పటి నుండో, ఇప్పుడు సారు 82 నుండి 81 నుండి నన్ను ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు సాంబశివరావు సార్. మేము అభిమానులం ఫస్ట్ నుండి. సార్ అంటే చాలా అభిమానం, అది చెప్పలేనంత అభిమానం పీకే కృష్ణ ఫస్ట్ నుండి. కాబట్టి ఈరోజు సాబీర్ పాషా గారు కూడా పూలమాల వేసుకుని సత్కరించుకోవడం జరిగింది. తదనంతరం ఈ యొక్క పూజా కార్యక్రమంలో కొబ్బరికాయలు కొట్టియడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా పూజా కార్యక్రమం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ యొక్క సిద్ధి విఘ్నేశ్వర స్వామి ఆ యొక్క దేవుణ్ణి కోటి కొలుసుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క భక్తుడు. కాబట్టి ఇక్కడ మా భేదం లేకుండా, ఇది ముస్లిం దర్గా కాడ అయినా కానీ షెడ్డు కింద కానీ మేము హిందువుని పెట్టి, అలాగే ముస్లింలను కూడా ఈ యొక్క బస్సులో కొలుసుకోవడం, ఇక్కడ మాకు మతంగా కానివ్వండి, మాకు ఏ విధంగా కానివ్వండి ఎటువంటి అభ్యంతరం మాకు ఉండదు. అందరం కలిసి ఉంటాం, ముస్లింలు కానివ్వండి, హిందువులం కానివ్వండి, చాలా బాగా కలిసి ఉంటాం. మాకు అటువంటి పట్టింపులు ఏమి ఉండవు ఇక్కడ. కాబట్టి ఈ యొక్క సిద్ధి విఘ్నేశ్వర స్వామి మహిమగల్ల మనిషి, చాలా మహిమగల్ల మనిషి. ఎందుకంటే ఈ ఆటికి 8 రోజులైన అన్నదానాన్ని ఎంతోమంది తినిపోతున్నారు. 150 నుండి 200, 350 దాకా పెరుగుతున్నారు. అలాగే మహిళలు కానివ్వండి, భక్తులు కానివ్వండి, మా ఇంటి పక్కన వాళ్ళు కానివ్వండి, బస్సు ప్రజలు కానివ్వండి, సాబీర్ పాషా గారితో పీకే కృష్ణ ముచ్చించడం జరుగుతుంది. ఏంటిది పరిస్థితి, ఇక్కడ ఎట్లా ఉంది, ఈ ఏరియాలో ఏమేంటిది అని తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా హాజరైన మా ఎమ్మెల్యే గారికి ఎంతో అభినందనలు తెలియజేసుకుంటున్నాం. భాస్కర్ గారు కానివ్వండి, ఆటో యూనియన్ భాస్కర్ గారు కానివ్వండి, ఇట్లాంటి లీడర్స్ అందరూ కూడా మా సిపిఐలో ఉండే ప్రతి ఒక్క లీడర్లు కానివ్వండి, ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి సార్ని ఎంతో విజయం మనం తీసుకొని స్వాగతం పలుకుంటా పంపేయడం ఎంతో విధంగా మాకు చాలా అనుకూలంగా ఈ యొక్క కార్యక్రమం జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీ అందరూ పీకే న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.